ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలాది మందిని దారుణంగా చంపేస్తున్నటువంటి మహమ్మారి క్యాన్సర్. అయితే క్యాన్సర్కు ఎప్పటి నుంచో వ్యాక్సిన్ కనుగొనేందుకు ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. బట్ ఇప్పటికీ సక్సెస్ కాలేదు. కానీ లేటెస్ట్గా ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఏంటంటే రష్యాలో దీనికోసం వ్యాక్సిన్ కనుక్కున్నారు, ఇక క్యాన్సర్ పేషెంట్స్ అందరూ సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పి దాని సారాంశం. అసలు ఇందులో నిజాలు ఎంత? అది నిజమైతే మాత్రం చాలామంది సేవ్ అవుతారు, అందులో డౌటే లేదు. బట్ అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మనం డాక్టర్ గీత గారిని అడిగి తెలుసుకుందాం. కేర్ హాస్పిటల్స్ నుంచి ఆవిడ సర్జికల్ ఆంకాలజిస్ట్గా గత కొన్నేళ్లుగా ఉన్నారు. ఆమె అయితే పర్ఫెక్ట్గా చెప్తారని ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం నిర్మా. మ్యామ్ చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ట్రయల్స్ ఎప్పటి నుంచి అవుతున్నాయి? ఇదంతా అందరికి తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మొత్తం రష్యా అంతా కూడా క్యాన్సర్ పేషెంట్లకి ఫ్రీగా ఇచ్చేస్తారు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు అన్నట్టుగా స్ప్రెడ్ అయింది న్యూస్. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? యాక్చువల్లీ నేను చూశాను, అది ఒక ఏదో రష్యాలో ఒక ఎంట్రోనిక్స్ అనే వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఫినిష్ చేసింది. దే హ్యావ్ అప్రూవ్, అంటే FDA లాగా వాళ్ళకి రష్యన్ ఫెడరల్ ఒక ఏజెన్సీ ఉంది, అది క్లినికల్ ట్రయల్స్ కోసం అప్రూవ్ చేసింది. అంతే, అంతవరకే. అంటే ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ అయిపోయాయి, అందులో 100% సక్సెస్ రేట్. ప్రీ క్లినికల్ ట్రయల్స్ అయిపోయినాయి. ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే డ్రగ్ క్లినికల్ అంటే హ్యూమన్ వాలంటీర్స్ మీద మనం ప్రయోగించే ముందు ప్రీ క్లినికల్గా, అంటే ఐదర్ ఇన్వైవో అంటే ఒక ఇన్విట్రో సెల్స్ మీద కానీ లేకపోతే యానిమల్స్ మీద కానీ, అంటే ద సేఫ్టీ అండ్ ఎఫెక్టివ్నెస్ ప్రొఫైల్ని చూస్తానికి. దాంట్లో కూడా ఫార్మకోకైనెటిక్స్ పీకే స్టడీస్ అని ఫార్మకోడైనమిక్స్ అని స్టడీస్ ఉంటాయి. అదేంటంటే ఆ డ్రగ్ వల్ల మన బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మన బాడీ ఆ డ్రగ్ని ఎలా తీసుకుంటుంది, అలా రెండు ఫార్మకోకైనెటిక్స్ అండ్ ఫార్మకోడైనమిక్స్ ఈ స్టడీస్ చేస్తారు. ప్రీ క్లినికల్ అంటే హ్యూమన్స్కి ఇచ్చే ముందు యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్స్లో చేసే ట్రయల్స్ ఇవమ్మా. ఆ ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఫినిష్ చేసి దే హ్యావ్ గివెన్, దేర్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అప్రూవల్ ఫర్ క్లినికల్ ట్రయల్స్. ఆ క్లినికల్ ట్రయల్స్ కూడా phase 1, phase 2, phase 3, phase 4 ఉంటాయి అన్నమాట. ఆ phase 1 అంటే ఒక స్మాల్ గ్రూప్లో ట్రై చేస్తారు ఫస్ట్. దాని డోసేజ్ ఎంత, దాని ఎఫెక్టివ్నెస్ ఎంత, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎంత. ఒకవేళ అది సక్సెస్ అయితే 2-3 లార్జర్ గ్రూప్స్లో మల్టీ సెంట్రిక్ అంటే మల్టీ రీజనల్ గ్రూప్స్లో ట్రయల్ చేస్తారు. ఆ ట్రయల్ చేసాక ఒక్కసారి అప్రూవల్ మార్కెట్లోకి డ్రగ్ అప్రూవ్ చేసిన తర్వాత పోస్ట్ మార్కెటింగ్ సర్విలెన్స్ కూడా ఉంటుంది. ఇది యూజువల్గా ఏ డ్రగ్ కానీ డివైస్ కానీ మెడికల్ డివైస్ కానీ ప్రవేశపెట్టేటప్పుడు ఈ ప్రీ క్లినికల్ అండ్ ఈ ఆల్ ఫేసెస్ 1, 2, 3, 4 ఫేస్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ వాళ్ళు ప్రతి కంపల్సరీ చేయాల్సింది, చేయకుండా ఏమీ రాదు. రైట్ మ్యామ్, ఓకే. సో ఇప్పుడు మరి ఈ 4 ట్రయల్స్ కూడా సక్సెస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అంటే దాన్ని బట్టి వాళ్ళు, అంటే యూజువల్గా ద ప్రాబ్లమ్ విత్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు కాదమ్మా, అనాదిగా ఈ mRNA వ్యాక్సిన్ అనేది జర్మన్స్ అప్పుడు ముందు కోవిడ్ టైం అప్పటికే చాలా ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి కాబట్టే అది ఎస్టపోలేట్ చేశారు. అంటే ఆ mRNA కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఉంది, మోడర్నానో ఏదో, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. అదేంటంటే వాళ్ళు ఆల్రెడీ క్యాన్సర్ మీద mRNA ప్రయోగ పెడుతున్నారు కాబట్టి కోవిడ్ రాగానే అది కోవిడ్కి ఉపయోగించే వాళ్ళకి ఈజీ అయిపోయింది అనమాట, వ్యాక్సిన్ తయారు చేస్తాం అనమాట. ద ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ వ్యాక్సిన్కి ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేది వేరే వాటికి ఇన్ఫెక్షన్స్కి వీటికి అనాదిగా ఉన్నాయి. 200 years బ్యాకే వ్యాక్సిన్స్ ఇంట్రడ్యూస్ అయినాయి అనమాట. సో మనకి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్కి వ్యాక్సిన్, మీజిల్స్ అని, మమ్స్ అని, పోలియో, డిప్తీరియా, టెటనస్, వీటన్నిటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అది చాలా ఈజీ, ఎందుకంటే ఆ వైరస్ బ్యాక్టీరియా అనేది మన ఇమ్యూన్ సిస్టమ్, మన రోగ నిరోధక వ్యవస్థ అనేది ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ అది డెఫినెట్గా ఫారెన్ బాడీస్ కాబట్టి ఈజీగా అటాక్ చేసి చంపేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ మనకి. బట్ క్యాన్సర్ సెల్స్ అంటే అట్లా కాదు. క్యాన్సర్ సెల్ అనేది మన శరీరంలో కణాలే ఒకేసారి మ్యూటేషన్ డిఎన్ఏలో అట్లా మార్పు వస్తాం వలన యూజువల్గా ఏంటంటే ఒక క్రమబద్ధంగా ఈ డివైడ్ అవుతాయి అన్నమాట. దాన్ని ఒక 2 జీన్స్ కంట్రోల్ చేస్తుంది, ప్రోటోఆంకోజిన్, ట్యూమర్ సప్రెసర్ జీన్ అని కంట్రోల్ చేసి సమతుల్యతగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ జీన్స్లో కానీ ఇంకెక్కడన్నా మ్యూటేషన్స్ ఎక్వైర్ అయినప్పుడు ఆ సమతుల్యత కోల్పోయి ఇష్టం వచ్చినట్టు డివైడ్ అవుతాయి అన్నమాట.
సో మన శరీరంలో కణాలే అవి, వేరే కణాలు, ఫారెన్ కణాలు కావయి. సో మన శరీరంలో కణాలే కాబట్టి అవి నార్మల్ కణాల్లాగా, హెల్దీ కణాల్లాగా ఉంటాయి, మిమిక్ అవుతాయి క్యాన్సర్ సెల్స్. సో దాన్ని అటాక్ చేస్తాం కష్టం, ఎందుకంటే ఫారెన్ బాడీ కంటే ఆ సెల్స్ని అటాక్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్, అయిపోతాయి. నార్మల్ సెల్స్ మీద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏంటంటే ఆ కణాలకి నార్మల్ కణాలకి డిఫరెన్షియేట్ చేయక నార్మల్ సెల్స్ మీద కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అందుకని క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కోవటం అనేది చాలా కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మన శరీరంలో డిఫరెంట్ క్యాన్సర్స్కి డిఫరెంట్ యాంటీజెన్స్ అయి ఉంటాయి. అంటే ఒక వ్యాక్సిన్ ఇచ్చేసాం ఆల్ శరీరంలో ఏ క్యాన్సర్ రావడానికి లేదు, అట్లా ఉండదు. ఎవ్రీ ఆర్గన్ ఈజ్ యూనిక్, పర్సనలైజ్డ్ అన్నమాట. ఈచ్ క్యాన్సర్ ఈజ్ యూనిక్, పర్సనలైజ్డ్. ఒక ఆర్గన్లో కూడా డిఫరెంట్ క్యాన్సర్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒక ట్యూమర్లో ఇది ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది, ఇంకో ట్యూమర్లో ఇంకొక ప్రోటీనో ఇంకొక యాంటీజెన్ ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది. అట్లా యూనిక్గా ఒక వ్యాక్సిన్ ఇస్తే అన్ని అలా కష్టం అనమాట. అందుకని క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కోవటం అనేది ఇంత కష్టమైంది. అంటే మ్యామ్ ఇప్పుడు లివర్ క్యాన్సర్కి వేరే ఉంటుంది, థ్రోట్ క్యాన్సర్కి వేరే ఉంటుంది, స్కిన్ క్యాన్సర్కి వేరే ఉంటుంది, సర్వైకల్ అంతే, వేరే వేరే రకంగా ఉంటాయి. దీంట్లో ప్రివెంటివ్ వ్యాక్సిన్స్, థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. ఆల్రెడీ కొన్ని ప్రివెంటివ్ వ్యాక్సిన్స్, కొన్ని థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ మార్కెట్లో ఉన్నాయి. ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ ఏంటంటే మరి మీకు ఆల్రెడీ తెలుసు, న్యూస్లో హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, అది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్. ఇప్పుడు యంగ్ గర్ల్స్ అందరికీ అది ఎందుకంటే ఇస్తున్నారు, ఎందుకంటే అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దానికి అగెనిస్ట్ గా వ్యాక్సిన్. అలానే హెపటైటిస్ బి వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ చాలా వరకు ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే లివర్ క్యాన్సర్కి ఇంచుమించు చాలా వరకు హెపటైటిస్ బి వన్ ఆఫ్ ద కాజ్ కాబట్టి హెపటైటిస్ బి వల్ల ఇది ప్రివెంటివ్ వ్యాక్సిన్ లాగా. అదే థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ అని కొన్ని ఉన్నాయండి. కొన్ని ప్రాస్టేట్ క్యాన్సర్లో ప్రాస్టేట్ ప్యాప్ అంటారు, ప్రాస్టేటిక్ యాసిడ్ ఫాస్ఫేట్ అని ఉంటుంది. దాన్ని టార్గెట్ చేస్తూ పిఎస్ఏ ఈ రెండు టార్గెట్ చేస్తూ సిప్పిలుసిల్ టీ అని ఒక వ్యాక్సిన్ ప్రాస్టేట్ క్యాన్సర్కి మార్కెట్లో ఉంది. థెరప్యూటిక్ వ్యాక్సిన్ ఏంటంటే ఆ యొక్క ప్రోటీన్ని టార్గెట్ చేస్తుంది అనమాట ఇది. అలానే బీసీజీనో ఎర్లీ బ్లాడర్ క్యాన్సర్కి బీసీజీ ద్వారా దాని ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసేటట్టు బీసీజీ వ్యాక్సిన్. ఈ రెండు థెరప్యూటిక్ వ్యాక్సిన్స్. చాలా ట్రయల్లో ఉన్నాయి ఇలా వ్యాక్సిన్స్ కోసమని. ఆల్రెడీ ఇమ్యూన్ థెరపీ ఇస్తున్నాము. ఇంకా కార్ టీ సెల్స్ థెరపీ అని వచ్చింది ఒకటి. కార్ టీ సెల్స్ థెరపీ అంటే మన శరీరంలో టీ సెల్స్, బి సెల్స్, టీ సెల్స్ అని ఉంటుంది. ఈ రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని సెల్స్ ఉంటాయి అన్నమాట, బి సెల్స్, టీ సెల్స్ అని. మన శరీరంలో టీ సెల్స్ బయటికి తీసి, బ్లడ్లోంచి టీ సెల్స్ బయటికి తీసి ఆ టీ సెల్స్ మీద చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ అని ఇంట్రడ్యూస్ చేసి అవి ఆర్టిఫిషియల్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి అది మనం మళ్ళీ మన బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తే అది అది ఈ క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేస్తుంది అనమాట. స్పెసిఫిక్ రిసెప్టర్ దాని మీద పెట్టి అది ఆల్రెడీ క్యూర్ అవుతుందా మేడం? చాలా వరకు రిజల్ట్స్ బెటర్ ఉంది. అంటే ఆల్రెడీ బ్లడ్ క్యాన్సర్స్లో లుకీమియాసు, లింఫోమాసు వీటిలో చేస్తున్నారు. ఆల్రెడీ కార్ టీ సెల్ థెరపీ అనేది కొన్ని అది బ్లడ్ క్యాన్సర్స్లో ఆల్రెడీ మన ఇండియాలో కూడా ఇస్తున్నారండి. ఇంకా రాను అది సాలిడ్ ట్యూమర్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది అలాంటివి. కానీ ఎప్పటికీ అనేది తెలియదు, అంటే వస్తుంది, అది తొందరలో వస్తుంది. బట్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇంకా అంటే స్పెసిఫిక్ యాంటీజెన్ అంటే ఇప్పుడు దానికి ఏంటంటే నార్మల్ సెల్స్ కూడా యాంటీజెన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఈ క్యాన్సర్ సెల్స్ అధిక రేట్లో ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ అట్లా కూడా కష్టం, ఎందుకంటే కొంతవరకు నార్మల్ సెల్ డ్యామేజ్ కూడా ఉంటుంది అలా మన వ్యాక్సిన్స్. కొన్ని ఏంటంటే నియో యాంటీజెన్స్ అని ఇప్పుడు అంటే ఓన్లీ ట్యూమర్స్ పర్సనలైజ్డ్ అనమాట. ట్యూమర్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఓన్లీ ట్యూమర్ సెల్సే ప్రొడ్యూస్ చేస్తాయి, దాన్ని నార్మల్ సెల్స్ ప్రొడ్యూస్ చేయవు. అలా ఉన్నప్పుడు మనం తయారు చేస్తాం వ్యాక్సిన్ ఈజీ, ఎందుకంటే ఓన్లీ వ్యాక్సిన్ దానికి అగెనిస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, అది ఓన్లీ ఆ క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేస్తాయి. రైట్ మ్యామ్. ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి, మీరు అన్నట్లు ఒక్కోదానికి సంబంధం లేని క్యాన్సర్స్ ఇవన్నీను. మరి ఇలాంటప్పుడు ఒక్క వ్యాక్సినే అన్నిటికీ పనిచేయదు కదా, మరి ప్రతిదానికి వ్యాక్సిన్ తీసుకోవాలంటే కూడా ఈజ్ ఇట్ పాసిబుల్ మ్యామ్? అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే అది థెరప్యూటిక్ వ్యాక్సిన్స్ ఇవన్నీ. క్యాన్సర్ వస్తే దానికి ఏ ఆర్గాన్కి వస్తే దానికి స్పెసిఫిక్గా అనమాట. అప్పుడు ప్రివెంటివ్ వ్యాక్సిన్ కాదు. ఓకే, వచ్చాక తీసుకునే వ్యాక్సినే.
మరి తీసుకుంటే అప్పుడు ఓకేనా, సర్వైవ్ అయిపోతారా అంటే దాని- నార్మల్గా? నార్మల్ Normal person పర్సన్ లాగా? దాన్ని బట్టి అంటే ఏది ఎక్స్ప్రెస్ అయింది వాళ్ళ దాంట్లో. అంటే ఒకటి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనలైజ్ మెడిసిన్ అమ్మా, ఇది జీరో ఆఫ్ పర్సనలైజ్ మెడిసిన్. ఇప్పుడు ఒకప్పుడు అంటే వన్ సైజ్ ఫిట్ ఎవ్రీబడి. ఇప్పుడు ఒక సైజ్ ఒక 40 సైజ్ అందరికి ఇప్పుడు ఫిట్ అవుతుందంటే ఫిట్ అవ్వదు. అవ్వదు. అది అట్లానే correct మీరు అన్నది. మన జీన్స్ వేరు, మీ జీన్స్ వేరు, నా జీన్ ఒక ప్రత్యేకత వేరు, మీ జీన్ ఒక ప్రత్యేకత వేరు. ఎవ్రీ పర్సన్ అంటే మేబీ అంటే రిలేటెడ్ దాంట్లో హెరిడిటరీ రిలేటెడ్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఏమైనా కొంచెం కలుస్తాయేమో, కానీ అది కూడా ఎవ్రీ ఇండివిజువల్ యూనిక్ ఉంటుంది అనమాట ఓకే. జీన్. సో మనం పర్సనలైజ్డ్ అంటే ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఒక 10 మందికి ఉందండి. 10 మందికి సేమ్ సైట్లో అప్పర్ అవుటర్ క్వాడ్రంట్లో 2 సెంటీమీటర్ ట్యూమర్ ఉంది, సేమ్ ఫైండింగ్స్ 10 మంది. కానీ 10 మందికి బయాలజీ ఒకటి కాదు, 10 మందికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ 10 మందిని మనకు ఓకే మనం ఇక్కడ ట్యూమర్ ఉంది బ్రెస్ట్ క్యాన్సరు, ఈ 10 మందిని ఒకలాగా ట్రీట్ చేద్దాం అంటే కుదరదు. అది కొంతమందికో ఒక సెట్ ఆఫ్ పాపులేషన్కేమో మంచి రిజల్ట్స్ ఉంటుంది, ట్యూమర్ పోవచ్చు. ఒక సెట్ ఆఫ్ పాపులేషన్కో అసలు ఏమీ దాని మీద ఎఫెక్టే ఉండదు. కొంతమందికేమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అసలు ఏమీ తగ్గదు అనమాట, పెరగవచ్చు కూడా అట్లా అనమాట. సో అలా కాకుండా వాళ్ళ జెనెటిక్ ప్రొఫైలింగ్ పట్టి మనం ట్రీట్ చేసామనుకోండి, అందరికీ డెఫినెట్గా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే అందరికీ అది తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ నో లాంగర్ ఏ వన్ సైజ్ ఫిట్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ ఎరా ఆఫ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ క్యాన్సర్ అనేది. ఇప్పుడు ఈ రష్యాలో ఏదైతే ప్రీ క్లినికల్ ట్రయల్స్కి పర్మిషన్ ఇచ్చారు అని అంటున్నారు కదమ్మా, అది సక్సెస్ అయింది, ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ అంటున్నారు. సో ఈ మెడిసిన్ ఎప్పటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది మ్యామ్? కొంతవరకైనా హెల్ప్ అవుతుంది కదా కొంత? అంటే అది తెలియదమ్మా అసలు వస్తుంది, అది ఎంతవరకు ఉపయోగపడుతుందో హ్యూమన్ దీంట్లో, ఎంతవరకు సక్సెస్ ఎప్పటికి బయటకు వస్తుంది, వాళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేయగలరు, ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే నార్మల్ సెల్స్ టార్గెట్ చేయకుండా ఓన్లీ అబ్నార్మల్ సెల్స్ ఎంతవరకు టార్గెట్ చేయగలరో, ఇవన్నీ చాలా ఇఫ్స్. అంటే మ్యామ్ ఒకవేళ ఎక్కడన్నా ఫెయిల్ అవుతుంది అనుకుంటే ఇక్కడ ఆపేస్తారా? ఇప్పుడు సైడ్ ఫస్ట్ స్టేజ్ లో ఫెయిల్ ఫెయిల్ అయితే అంటే సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైలింగ్ చూస్తారు కదా, టాక్సిక్ అంటే ఆపేయాల్సిందే, ఆపేసి మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ ఇంకా మాడిఫై చేసి అంత మీద లిప్స్ అండ్ బట్సే తెలియకపోవచ్చు. ఇది ఇప్పుడు అని కాదు, చాలా రోజుల నుంచి చాలా నేను చెప్పాను కదా ముందు నుంచి, బికాజ్ ఎంఆర్ఐ సేమ్ ఎంఆర్ఐ వ్యాక్సిన్ ఎంఆర్ఐ మీదే చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఎంఎస్ వెంటనే దాన్ని కోవిడ్ వ్యాక్సిన్కి దాన్ని ఉపయోగించారా ఆ రీసెర్చ్. మ్యామ్ ఇంత డెవలప్ అయింది, సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత ఫాస్ట్గా ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇంకా అసలు క్యాన్సర్ లాంటి మహమ్మారికి సరైన మెడిసిన్ ఎందుకు? అది ఫస్ట్ చెప్పాను కదా, ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్ సెల్ ఈజ్ నాట్ ఏ ఫారెన్ బాడీ, ఫారెన్ సెల్, ఇట్ ఈస్ అవర్ ఓన్ సెల్. దాన్ని టార్గెట్ చేయాలి అంటే నార్మల్ సెల్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దట్ మెడిసిన్ షుడ్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ క్యాన్సర్ సెల్ అండ్ నార్మల్ సెల్. ఈవెన్ డెవలప్డ్ అదే మేజర్ అదే మేజర్ ఇది క్యాన్సర్ ప్రాబ్లం అయితే. అదే డెవలప్డ్ కంట్రీస్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. అంటే డెవలప్డ్ కంట్రీస్ అని కాదు, రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ సమ్ సొల్యూషన్ విల్ మే కమ్, డెఫినెట్లీ విల్ కమ్. అంటే ఇప్పుడు మెరుగుంది, ఇప్పుడు ఇమ్యూనోథెరపీ వచ్చింది చాలా వరకు, ఇప్పుడు CAR-T సెల్ థెరపీ అని వచ్చింది, మన ఓన్ సెల్స్. అదే ఇంకా కొన్ని ఏంటంటే మన ఓన్ ట్యూమర్ వచ్చిన తర్వాత ట్యూమర్ సెల్స్, మన బాడీలో ట్యూమర్ సెల్స్నే బయటికి తీసి ఆ ట్యూమర్ సెల్స్కి అగెనెస్ట్గా యాంటీబాడీస్ బయట ల్యాబ్లో ప్రొడ్యూస్ చేసి ఆ యాంటీబాడీస్ మళ్ళీ శరీరంలోకి ఎక్కించి ఆ ట్యూమర్ని ఆ సెల్స్ చంపేటట్టు చేస్తాం అనమాట. అలా కూడా వచ్చినాయి. మొత్తానికి క్యూర్ అయిపోయి సర్వైవ్ అయిపోతారు అనేది ఉంటుందా మేడం అసలు క్యాన్సర్ పేషెంట్స్లో? స్టేజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ సర్వైవల్ ఇప్పుడు చాలా వరకు ఎర్లీ స్టేజ్గా డయాగ్నోస్ చేస్తే అబౌవ్ 90-95% అబౌవ్ 5 years సర్వైవల్ రేట్ ఉంది. అబౌవ్ 5 years అంటే చాలా వరకు అబౌవ్ 95% ఉంది. అంటే అప్పుడు ఉంటుంది నార్మల్ లైఫ్ ఉంటుంది చాలా మందికి. ద కీ టు సక్సెస్ ఇన్ క్యాన్సర్ ఈజ్ ఎర్లీ డయాగ్నోసిస్ అమ్మ. దట్స్ వే వీ షుడ్ అవేర్నెస్ మీద వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎంత చెప్పినా కానీ ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎస్పెషల్లీ లేడీస్కి మనం ఎంత చెప్పినా కానీ అవేర్నెస్, ఒక మ్యామోగ్రఫీ చేయించుకోమంటే ఇప్పుడు మోస్ట్ ప్రివలెంట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరా, అది ఏముంది, చిన్న 40 దాటిన సంవత్సరానికి ఒక మ్యామోగ్రఫీ చేయించుకోండి అమ్మ. ఒక చీర ఖరీదు కాదు అది. అన్నా కానీ ఎవ్వరూ అంటే మనకి రాదు, మనకెందుకు వస్తుందిలే అనే డినయల్లో ఉంటాము. అండ్ లేడీస్కి ఉన్న వాళ్ళ భయం అనేది ఉంటుంది, ఏమైనా డయాగ్నోస్ అవుద్దో మన భయం ఉంటుంది, ఇవన్నీ కారణాలు అన్నమాట. ప్రెషర్ ఉంటుంది. వీటన్నిటి వలన
ఈ టు సక్సెస్ ఈజ్ ఎన్ని వచ్చినా కానీ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఆల్ దాన్ని ప్రివెంట్. ఇప్పుడు ప్యాప్స్మియర్ లాంటివి చేసామనుకో సర్వైకల్ క్యాన్సర్కి 10 years పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్కి. ఓకే. అప్పుడు ఎప్పుడు డయాగ్నోస్ క్యాన్సరే రాకుండా అరికట్టగలం. అలాంటిది క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ కూడా వస్తున్నారు. చేయించుకుంటే 10 years వరకు ప్రాబ్లం ఉండదు. 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ యూజువల్ రికమెండెడ్. హెచ్పివి వైరస్తో కంబైన్ చేస్తే 5 years వరకు చేయొచ్చు. కానీ అంటే ఒక్కసారి ఆ హెచ్పివి వైరస్ దాంట్లోకి వెళ్ళిపోయి ఆ స్టేజ్ అది ప్రీ క్యాన్సర్ స్టేజ్ డిస్ప్లేషియా స్టార్ట్ అయిన తర్వాత క్యాన్సర్గా మారడానికి యూజువల్ పీరియడ్ 10 years. సో అప్పుడు ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన అబ్నార్మల్ సర్విక్స్ కనిపెట్టినా కానీ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలాంటిది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో కూడా వస్తారనమాట సర్వైకల్ క్యాన్సర్తో. సో బెస్ట్ రెమెడీ ఈజ్ ప్రివెన్షన్ ఎర్లీ డయాగ్నోసిస్. రైట్ మ్యామ్, పర్ఫెక్ట్గా చెప్పారు. చూద్దాం మ్యామ్, మీరు అన్నట్లు రష్యా వ్యాక్సిన్ త్వరగా వచ్చేస్తే అందరికీ హ్యాపీయే కదా, అది రియల్ గా సక్సెస్ అయ్యి వస్తే అందరికీ హ్యాపీ. గుడ్ న్యూస్. అందరికీ సో మచ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్. ఆ రీసెర్చ్ ఫలితంగానే ఒక్కొక్క సంవత్సరానికి ఒక మంచి వేరు డ్రగ్స్ వస్తున్నాయి. ఇమ్యూనోథెరపీ వచ్చింది, మీకు తెలుసు కదా. ఇమ్యూనోథెరపీ ఆల్రెడీ తీస్తున్నాం పేషెంట్స్కి చాలా ఏళ్ళ నుంచి. తర్వాత ఈ CAR T cell థెరపీ ఇప్పుడు బ్లడ్ మ్యాలిగ్నెన్సీస్లో వాడుతున్నారు, హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీలో, ఇంకా డెఫినెట్గా సాలిడ్ ట్యూమర్స్లో కూడా దాన్ని వస్తుంది. అట్లా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టు క్యాన్సర్ సెల్సే బయటికి తీసి దాని యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసి మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన ఓన్ రోగనిరోధక వ్యవస్థని బలపరిచి ఆ వ్యవస్థ ద్వారా మనం ఈ సెల్స్ని అటాక్ చేసేటట్టు చేస్తామన్నమాట. ఇవన్నీ వస్తున్నాయి. వ్యాక్సిన్ కూడా ఇలాంటిదే అనమాట, థెరప్యూటిక్ వ్యాక్సిన్. ప్రివెంటివ్ వ్యాక్సిన్ కాదు. ప్రివెంటివ్ రావడానికి ఇంకెంత టైం పడుతుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.